అసలు ఎలా పగిలింది రే గ్లాసు? అక్కడ ఇంతలా రాయి తగిలింది మూలకి. చూసుకోవాలి అక్కడి నుంచి క్రాక్ వచ్చింది. పైనుంచి పడింది. నన్నేం చేయమంటావు? మొత్తం అద్దమంతా పాకింది చూడు. ఒరే మీ నాన్నకేట్రా నమస్తే బాబాయ్. బాగా టెమటలు ఎక్కువైపోయి ఈ మధ్యన. ఏం చేశాడు బాబాయ్? అదేంట్రా మొన్నేమో చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని సైకిల్ తొక్కుంటూ గుంట వెనకాల పరిగెడతాడరా. ఈరోజు వాకింగ్కి వెళ్తే పార్కులోకి చెప్పాను కదా వస్తానని. ఆహా, ఒక నిమిషం ఆగి. వస్తున్నాడు గోకేస్తున్నాడేంటి? ఆ జీన్ ప్యాంట్ ఏట్రా, ఆ పూల సొక్క ఏట్రా, కూలింగ్ గ్లాసులు ఏట్రా, చేతిలో మందరు పోటుకొని ఓ గోకేస్తున్నాడు గుంటల్ని. ఈ వయసులో మీరు చేయవలసిన పనులన్నీ మీ బాగు చేస్తున్నాడేట్రా. ఒరే అన్న అలా వదిలేకండ్రా, ఎవరికైనా చూపెట్టండ్రా. అడు ఏ సినిమాలు చూస్తున్నాడా ఏంట్రా? మొన్న ఏదో సినిమా ట్రైలర్ లాంచ్కి వెళ్ళాడు. ఏదో కాలగమనం సినిమా అంట. ఆ ట్రైలర్ చూసి వచ్చిన దగ్గర నుంచి మా నాన్న వింతగా ప్రవర్తిస్తున్నాడు. అదేదో 1990 కాలం నాటి స్టోరీ అంట. ఆ ట్రైలర్ చూసి వచ్చాడు మా నాన్న. 1990 కాలం నాటికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి రావట్లా అంతే. ఆడు కాలేజ్ టైంకి వెళ్ళిపోయాడు. సరే చిన్నోడా, ట్రైలర్ చూస్తేనే నానెట్ అయిపోయాడంటే ఆ సినిమా చూస్తే పరిస్థితి ఏంట్రా? ఇంకేముందిరా, మీకు ఒక పిన్నిని తీసుకొచ్చేస్తాడు ఇంటికి. అవునండి, కాలగమనం అనే సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా 1990 నాటి కాలానికి మనల్ని తీసుకువెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది కూడా. తప్పకుండా ఈ సినిమా చూడండి. హిట్టింగ్ సూన్ ఇన్ థియేటర్స్.